పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పోలవరం ప్రాజెక్టులో అతి కీలకమైన డయాఫ్రామ్ వాల్ కాంక్రీట్ నిర్మాణ పనులను వేద మంత్రాల పూజల నడుమ కాంక్రీట్ పనులను ప్రారంభించారు. పోలవరం సీఈ నరసింహమూర్తి, మెగా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ మురళి ప్రారంభించారు. ఈ నిర్మాణానికి కేంద్ర జలసంఘం అనుమతి ఇవ్వడంతో T5 ప్లాస్టిక్ కాంక్రీట్ సమ్మేళనంతో దీన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో దెబ్బతిన్న డయాఫ్రామ్ వాలుకి 6 మీటర్ల ఎగువన 1396.6 మీటర్ల పొడవు 1.5 మీటర్ల మందంతో దీన్ని నిర్మిస్తారు. మొత్తంగా 383 ప్యానెళ్లతో 1,00,000 క్యూబిక్ మీటర్లకు పైగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో నిర్మాణం చేపడతారు. కనిష్టంగా 20 మీటర్లు, గరిష్టంగా 90 మీటర్ల లోతు నుంచి ఈ వాల్ నిర్మించుకుంటూ రావాల్సి ఉంటుంది. డయాఫ్రామ్ వాల్ సగం నిర్మించాక ప్రధాన డ్యాం నిర్మాణం మొదలు పెట్టాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అంతా కంప్లీట్ అయింది. యాత్రి ఒకటి కంప్లీట్ అయింది. మిగిలిన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 అండ్ గ్యాప్ 2 కంప్లీట్ చేయడం అనేది ప్రధానమైనటువంటి పని. ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ లో ప్రధానమైనటువంటి డయాఫ్రామ్ వాల్. ఈ డయాఫ్రామ్ వాల్ పనులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చొరవతోని, మంత్రి గారి సహకారంతో, మిగతా సెక్రటరీ గారు, ఏజెన్సీ గారి సహకారంతో ఈ డిజైన్ అన్ని త్వరగా మనం పూర్తి చేసుకొని CWS వారు 16వ తేదీన ఈ మిక్స్